మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం పౌర్ణమి ముందు రోజు ఆవాలను ఈ ప్రదేశంలో పడవేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి డబ్బు వస్తుంది. పౌర్ణమి ముందు రోజు ఆవాలను ఒక ప్రదేశంలో పడవేయటం వల్ల మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరిహార శాస్త్రంలో ఆవాలకు చాలా విశిష్టత ఉంది. నిత్యం మనం వంటల్లో వాడే దినుసులలో ఆవాలు కూడా ఒకటి. ఆవాలు మన అందరి ఇళ్లలో ఉంటాయి. తాలింపులో ఖచ్చితంగా ఆవాలు వాడాల్సిందే. ఆవాలు లేని వంటలను ఊహించుకోలేము. ఒక్క నాన్ వెజ్లో తప్ప కూరగాయల వంటలలో ఆవాలను ఉపయోగిస్తాము. పచ్చడి తాలింపులో కూడా ఆవాలను ఉపయోగిస్తాము. ఆవాలను వంటల్లో ఉపయోగించటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆవాలు మంచి మేలు చేస్తాయి. అయితే ఆవాలు కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే కాదు, అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఆవాలు మన కోరికలను తీర్చడంతో పాటు మనం పట్టిందల్లా బంగారంగా అయ్యేలాగా చేసే శక్తి ఉంది. అంతేకాకుండా చెడును తొలగించి మనం కోరుకున్న వారిని వశం చేసుకోవటంలో, శత్రువులను మిత్రులుగా మార్చుకోవటంలో ఆవాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇంకా ఆవాలు మనపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా వాటిని తొలగిస్తాయి. చెడు ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి కేవలం ఆవాలకు మాత్రమే ఉంది. మరి అలాంటి ఆవాలతో పౌర్ణమి ముందు రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా పౌర్ణమి తిథికి చాలా ప్రాధాన్యత ఉంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే, పౌర్ణమి ముందు రోజుకు పౌర్ణమి మరుసటి రోజుకు కూడా శక్తి ఉంటుంది. పౌర్ణమి ముందు రోజు నుండి చంద్రుడి యొక్క శక్తి క్రమక్రమంగా పెరుగుతుంది. పౌర్ణమి రోజుకు చంద్రుడు శక్తిని పుంజుకుంటాడు. పౌర్ణమి ముందు రోజున చంద్రుడిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఒక పని చేసి వాటిని ఒక ప్రదేశంలో పడవేస్తే మీకు ఉన్న దరిద్రం వాటితో పాటు పోయి మీకు అదృష్టం పడుతుంది, వద్దన్న డబ్బు వస్తుంది. మరి పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఏం చేయాలి, ఏ ప్రదేశంలో విసిరివేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఓ కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో తెలియజేసే కథను విందాం. ఈ కథను వింటే పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ కథను సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ కథను పూర్తిగా వినండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం సమస్త శాస్త్ర కోవిదుడగు గౌతమ మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణవేణి నదీ తీరానికి చేరుకున్నాడు. అది మాఘమాసం కావటంతో గౌతముడు కృష్ణానదీ తీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని ప్రతిరోజు కృష్ణానదిలో మాఘస్నానం చేస్తూ నది ఒడ్డినే లక్ష్మీనారాయణులను పూజిస్తూ మాఘ పురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు. ఆ రోజు మాఘశుద్ధ దశమి. గౌతముడు ప్రతిరోజులాగే మాఘస్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షం కింద మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఫలపుష్పాలతో మండపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘపురాణ ప్రవచనం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక కుక్క అక్కడకు వచ్చి కూర్చుంటుంది. పూజా ప్రదేశంలో ప్రవేశించి అర్హత కుక్కకు లేదు గనుక గౌతముని శిష్యులు కుక్కను అదిలించగా ఆ కుక్క అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్థానంలో కూర్చుంటుంది. శిష్యులు మళ్ళీ అదిలించగా తిరిగి అలాగే చేసింది. ఈ విధంగా కుక్క 3 ప్రదక్షిణాలు పూర్తి చేసింది. మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీ నారాయణునికి 3 ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు. ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను. కుక్క చక్రవర్తిగా మారటం చూసిన గౌతముడు ఆశ్చర్యంతో, నీవు ఎవరవు? గంధర్వుడవా? చక్రవర్తివా? నీ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు. ఓ మునిపుంగవ, నేను వంగదేశపు రాజును. నా పేరు వేగరథుడు. చంద్రవంశమున పుట్టిన నేను ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడిని. ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దాన ధర్మాలు చేశాను. చెరువులు, బావులు తవ్వించాను. మహర్షులకు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చాను. ఎన్నో గుళ్లను నిర్మించాను. ఇన్ని చేసినా నాకు సద్గతులు కలగలేదు. అందుకు కారణం ఏమిటో చెప్తాను. ఒకనాడు నా వద్దకు
పైంగళుడు అనే ఒక ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు. చక్రవర్తిగా ఆ మునిని నేను యథాశక్తి సత్కరించాను. అప్పుడు ఆ ముని నాతో, రాజా, నీకొక రహస్యం చెప్తాను. మాఘమాసంలో సూర్యోదయం వేళ నదీ స్నానం చేసి మాఘ వ్రతాన్ని ఆచరించి మాఘ పురాణం శ్రవణం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది, విష్ణు సాయుధ్యం కలుగుతుందని చెప్పాడు. కర్మవశాత్తు ముని మాటలను నేను ధిక్కరించాను. ఆ మునితో నేను చలి బాధలను తట్టుకోలేనని, చలికి మరణిస్తానని, మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాఘ స్నానం చేయడానికి ఒప్పుకోలేదు. ఆ మహర్షి నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. ఆ పాపఫలంగా ఆ తర్వాత నేను 100 జన్మలు గాడిదగా పుట్టాను. తర్వాత 4 సార్లు కుక్కగా పుట్టాను. ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఆ సందేహాన్ని తీర్చండి అని రాజు గౌతమ మహర్షిని కోరాడు. రాజు మాటలు విన్న గౌతముడు, ఓ రాజా, నేడు మాఘశుద్ధ దశమి, పరమ పవిత్రమైన ఈరోజు కృష్ణానదీ తీరంలో జరుగుతున్న మాఘ వ్రతాన్ని కల్లారా చూశావు. నా శిష్యులు అదిలించటంతో 3 సార్లు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీ నారాయణులకు ప్రదక్షిణాలు చేశావు. మాఘ పురాణాన్ని విన్నావు. దీనితో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది. ఇప్పుడైనా కృష్ణానదిలో మాఘస్నానం చేసి తరించు అనగా ఆ రాజు నదిలో మాఘస్నానం చేసి తరించాడు. ఇంతలో ఆ అశ్వత్థ వృక్షం తొర్రలో నుంచి ఒక కప్ప కిందపడి అటు ఇటు పొర్లి తన రూపాన్ని విడిచి సుందరాంగియగు స్త్రీ రూపం ధరించి గౌతముని ముందు నిలిచింది. గౌతమ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తాంతం గురించి వివరించమని కోరగా ముని కాంత అయిన ఆ సుందరాంగి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. మునికాంత గౌతమునితో, మహర్షి, నేను పూర్వజన్మలో జ్ఞానసిద్ధి అనే ముని కుమార్తెను, ప్రజ్ఞాముని భార్యను. మేము కావేరీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉండేవాళ్ళం. నా భర్త సమస్త ధర్మములు తెలిసినవాడు, గొప్ప ఆత్మజ్ఞాని. అతను ప్రతినిత్యము కావేరీ నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మాచరణ చేస్తూ ఉండేవాడు. ఇంతలో మాఘమాసం వచ్చింది. నా భర్త ప్రతిరోజు కావేరీ నదిలో మాఘస్నానం చేస్తూ మాఘమాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన నన్ను కూడా మాఘస్నానానికి రమ్మని పిలిచాడు. మాఘస్నానం చేసి నది ఒడ్డున శ్రీహరిని ధూప దీపాలతో ఫల పుష్పాలతో అర్చించి మధుర పదార్థాలు నివేదించి నది ఒడ్డినే మాఘపురాణ శ్రవణం చేయమని నన్ను ప్రోత్సహించాడు. మాఘమాసం మొత్తం ఈ విధంగా శ్రీహరిని పూజించి పురాణ శ్రవణం చేస్తే 1,000,000 యజ్ఞ ఫలితం లభిస్తుందని, శాశ్వత ముక్తి లభిస్తుందని నా భర్త ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. నా భర్త చెప్పిన మాటలు వినకుండా నేను మాఘమేమిటి, స్నానమేమిటి, ఈ చలిలో ఎవరైనా స్నానం చేస్తారా? నేను సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు ఆశ్రమం నుంచి బయటకే రాలేను. అలాంటిది సూర్యోదయంతో చల్లని నది నీటిలో స్నానం ఎలా చేస్తాను? మీరు చెప్పిన కర్మ విశేషములను చేస్తే చలితో నేను మరణిస్తాను అంటూ మాఘస్నానాన్ని చులకన చేస్తూ మాట్లాడాను. నా మాటలకు ఆగ్రహంతో అంతటి శాంతస్వరూపుడైన నా భర్త నన్ను శపించాడు. ధర్మాన్ని అతిక్రమించిన కుమారుణ్ణి, దుర్భాషలాడు భార్యను, బ్రాహ్మణ ద్వేషి అయిన రాజును తక్షణమే శపించాలన్న నియమాన్ని అనుసరించి నా భర్త నన్ను కృష్ణవేణి నదీ తీరంలో నీరు లేని అశ్వత్థ వృక్షం తొర్రలో కప్పలా పడి ఉండమని శపిస్తాడు. నీరు లేకుండా కప్ప జీవనం ఎంతో కష్టం కదా. నా పొరపాటుకు చింతించి నా భర్తను శాప విమోచనం చెప్పమని ప్రార్థించగా ఆయన ఎప్పుడైతే కృష్ణవేణి నదీ తీరంలో మాఘశుద్ధ దశమి రోజు గౌతముని చేసే మాఘవ్రతాన్ని చూసి మాఘ పురాణం శ్రవణం చేయటం వలన నా కప్ప రూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలిపినాడు. ఈరోజు మీరు చేసిన మాఘవ్రతాన్ని చూసిన పుణ్యానికి నా అసలు స్వరూపం వచ్చిందని గౌతమునికి చెప్తూ నమస్కరించింది మునిపత్ని. మునిపత్ని చెప్పిన మాటలు విన్న గౌతముడు చిరునవ్వు నవ్వుతూ, పతివ్రత అయిన స్త్రీ భర్త మాటలను అతిక్రమించరాదు. చలికి భయపడి మాఘస్నానం చేయకుండా నీ భర్త మాటలను అతిక్రమించి మహా అపరాధం చేశావు కాబట్టి నీవు కప్పరూపంలో పడి ఉండాల్సి వచ్చింది. ఇప్పటికైనా కృష్ణవేణి నదిలో స్నానం చేసి మాఘ స్నానం చేసి నీ పాప పరిహారం చేసుకో అన్న గౌతముని మాటలకు ఆ మునిపత్ని కృష్ణానదిలో మాఘస్నానం చేసి పునీతురాలైంది. కైలాసంలో శివుడు పార్వతితో, పార్వతి వినుము,
కృష్ణా నదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికి ఆ మునిపత్ని శాశ్వత వైకుంఠ వాసాన్ని పొందింది. మాఘ స్నానానికి ఉన్న విశిష్టతను పార్వతీదేవితో చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి ముందు రోజు మీరు స్నానం చేయకముందు కొన్ని ఆవాలను ఒక వైట్ పేపర్లో వేయండి. మీ చేతికి ఎన్ని ఆవాలు వస్తే అన్ని ఆవాలను వైట్ పేపర్లో వేసి అందులో కొంచెం పసుపు గలులుపు వేసి పొట్లం కట్టండి. ఇప్పుడు ఆ పొట్లంతో మీ తల చుట్టూ మీరే 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో 3 సార్లు తిప్పుకోవాలి. అలా తిప్పుకునేటప్పుడు మీకు శత్రువుల వల్ల సమస్యలు ఉంటే వారి పేర్లు చెప్పుకోండి. వారు మీకు అనుకూలంగా మారాలని చెప్పుకోండి. ఒకవేళ మీకు ధన సమస్యలు ఉంటే ధన సమస్యలు తీరాలని చెప్పుకోండి. మీరు ఏ సమస్యలను ఎదుర్కొంటే ఆ సమస్యల గురించి చెప్పుకుంటూ ఆ పొట్లంతో దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని బాగా చెట్లు పెరిగిన ప్రదేశంలో, మనుషులు ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి. ఒకవేళ మీకు దగ్గరలో కాలువలు ఉంటే అందులో ఈ పొట్లాన్ని పడేయాలి. మీరు ఇంటి వద్ద దిష్టి తీసుకొని వాటిని బయట పడేయాలి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేయండి. ఈ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా సరే చేయవచ్చు. అయితే ఆడవారికి ఇంటి పనులు ఉంటాయి. అంటే ఇల్లు ఊడవటము, ముగ్గులు వేసుకోవటము, అంట్లు తోముకోవటం వంటి పనులు ఉంటాయి. ఆడవారు పౌర్ణమి ముందు రోజు రాత్రే అంట్లను కడిగేసుకోండి. ఇక ఉదయం తర్వాత లేచి ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు వేసుకోండి. ముఖం కడుక్కున్న తర్వాత ఈ పరిహారం చేయండి. మగవారు కూడా ముఖం కడుక్కున్న తర్వాతనే ఈ పరిహారం చేయాలి. పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఈ విధంగా దిష్టి తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మీ దరిద్రమంతా కూడా పోతుంది. ఇంకా ఈ పరిహారంలో పసుపు ఉప్పు కూడా ఉపయోగించాం. పసుపు ఉప్పు కూడా చెడును లాగేసుకుంటూ ఉంటాయి. ఇంకా ఈ 2 వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కూడా. వీటితో ఈ పరిహారం చేయటం వల్ల ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. మంచి సంపద వస్తుంది. ఆడవారు మగవారు ఎవ్వరు ఈ పరిహారం చేసినా వారికి అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంకా ఈ వస్తువులు మన అందరి ఇళ్లలో కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఈ పరిహారాన్ని చేయండి. మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.